2 మాటలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వ్యాఖ్యాత మన్నించాలి, 2 మాటల కంటే కొద్దిగా ఎక్కువ మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ప్రముఖ నటులు శ్రీ కన్నగంటి బ్రహ్మానందం గారు, మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు, మరియు నాతో పాటు పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి సీనియర్ అధికారులు, వివిధ రంగాల్లో ప్రతిభ చూపించినటువంటి వారు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకోసం అని చెప్పంటే దాదాపు 1980 అప్పుడు నేను కొడిగనహళ్లి పాఠశాలలో విద్యార్థిగా అనంతపురం వదిలి వెళ్ళిపోయాను. దాని తర్వాత నాన్నగారి ఉద్యోగరీత్యా వారు హైదరాబాద్లో పనిచేయడం వల్ల అక్కడికి వెళ్ళడం, దాని తర్వాత అక్కడి నుంచి ఐఐటికి వెళ్ళిపోవడం, దాని తర్వాత ఐఏఎస్ వెళ్ళడం, ఈ రకంగా ఐఏఎస్ పరీక్షలో సెలెక్షన్ అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో పనిచేయడం, దాని తర్వాత అమెరికాలో వెళ్ళి చదువుకోవడం, మరి వెనక్కి వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు విడిపోయినాయి. అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావం జరిపిన అయినప్పటి నుంచి 2014 జూన్ నుంచి కూడా దాదాపు 12 సంవత్సరాలు 11.5 సంవత్సరాలు ఆర్థిక శాఖ కార్యదర్శిగా, దేశంలో ఎక్కడో లేనటువంటి విధంగా ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన అవకాశం లభించడం, దాని తర్వాత సర్వీస్ చివరిలో భగవంతుని యొక్క ఆశీస్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గత 8 నెలలుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం చెప్పంటే మీకు తెలుసు, ఆయన ఒక స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ లాగా నిలబడి అందరికీ కూడా చెప్తున్నారు అనమాట, ఇలా చేయండి అలా చేయకండి ఇలా చేయదని చెప్పి. అంటే అవార్డు తీసుకుంటే మాకు కూడా భయం వేస్తుంది అనమాట, ఎటువంటి అవార్డు ఇస్తున్నారు ఏమిటని చెప్పి. ఎందుకోసం చెప్పంటే మీకు తెలుసు రకరకాల అవార్డ్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే డబ్బులు ఇచ్చి కూడా అవార్డ్స్ తీసుకుంటుంటారు. కానీ అలా కాకుండా మన జిల్లాలో, ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా ఏదైతే ఉందో 63 మండలాలు ఉన్నటువంటి, కొన్ని దేశాలతో సమాన స్థాయి వైశాల్యం ఉన్నటువంటి జిల్లా మనది. దాదాపు 20,000 స్క్వేర్ కిలోమీటర్లు అని చెప్పంటే ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇంతకంటే చిన్నగా ఉంటాయి. అటువంటి ఉమ్మడి జిల్లాలో ఊరూరు కూడా బలపం పట్టుకొని, కాలికి బలపం కట్టుకొని తిరిగి వారు ప్రతాప్ రెడ్డి గారు ఎక్కడున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ రకంగా వారు జీవితంలో పైకి వచ్చారు, వారందరినీ కూడా నిజంగానే వెలికి తీయడం అనేటువంటిది వారు చేస్తున్నారు. దానికోసం అని చెప్పి వారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున, మన జిల్లా ప్రజలందరి తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా నేను వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి ఏంటో చెప్పంటే, అనంతపురం జిల్లా 1967 సంవత్సరంలో మా తాతగారు గుత్తిలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు వచ్చాం. వచ్చిన తర్వాత 3 స్కూల్స్, పివి నరసింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో కొడిగినల్లి అని చెప్పి, గుంటూరు జిల్లాలో తాడికొండ అని చెప్పి, నల్గొండ జిల్లాలో సర్వేలు అని చెప్పి 3 ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మెడికల్ లాంటి విద్యార్థులు ఉన్నారు, వారికి విద్యా అవకాశాలు లేవని చెప్పి ఈ 3 పాఠశాలలు పెట్టడం జరిగింది. జీవితంలో కొన్ని యాదృచ్ఛికంగా జరిగేటువంటి విషయాలు ఎలా ఉంటాయని చెప్పంటే అది నేను మీకు చెప్తాను. ఎందుకోసం చెప్పంటే మా తాతగారు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ BDOగా పనిచేసేవారు. పనిచేసినప్పుడు వారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని ఒకరిని కలవడానికి గుత్తిలో వెళ్తే వారు చెప్పారనమాట, ఏమైనా చంద్రమౌళి మీ పిల్లవాడు బాగా చదువుకుంటాడని చెప్పి అంటున్నాం, మీ మనవడు ఇట్లా పివి నరసింహారావు గారు ఇటువంటి మంచి పాఠశాల పెట్టారు, ఆ పాఠశాల ప్రవేశ పరీక్ష ఉంది, అది రాయమని చెప్పన్నారనమాట. ఆ రోజు గుత్తిలో వెళ్ళి పరీక్ష రాసాము. తర్వాత అనంతపురంకి వచ్చి ఇంకొక పరీక్ష రాసాము. అంటే సివిల్ సర్వీసెస్కు మేము 20 సంవత్సరాల తర్వాత ఎలాగైతే ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉండేవో, అదే మాకు ఆ పాఠశాలలో కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ 2 తరహాల పరీక్ష ఉండేది. ఆ పరీక్షల్లో జిల్లాకు 7 మంది మాత్రమే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా కలిపి 35 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ 35 మందిలో నేను 34వ వాడిని. ఒక్క మార్కుతో మాత్రమే నాకు కొడిగినల్లో సీట్ వచ్చింది. కానీ భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల, ప్రజల యొక్క టీచర్స్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి ఈ నెలలో ఉన్నటువంటి బలం వల్ల అయితే ఏదైతే కానివ్వండి, ఏ రోజునైతే అక్కడ కొడిగినెలలో జాయిన్ అయ్యానో, దాని తర్వాత నాగార్జున సార్కి వెళ్ళడం, నాగార్జున సార్ నుంచి ఐఐటికి వెళ్ళడం, ఐఐటి నుంచి ఐఏఎస్కి రావడం, ఈ రకంగా మొత్తం ఒక ట్రైన్ రకంగా పట్టాల మీద పెట్టిన తర్వాత అది ఎలా ముందుకు వెళ్తూ ఉంటుందో
జీవితంలో అలా ముందుకు వెళ్ళడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ అనంతపురం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో, గుత్తి కావచ్చు, పొడిగినల్లి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పాఠశాల విద్యార్థులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎప్పటికీ కూడా జీవితంలో మేమైతే బయటికి వెళ్తున్నామో అది దీనికి అతి ముఖ్యమైనటువంటివి. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యలో వచ్చి ఈ రోజున ఈ అవార్డు అందుకోవడం అని చెప్పంటే చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకోసం అని చెప్పంటే మనం ఎంత జీవితంలో పైకి వెళ్ళినప్పటికీ కూడా ఎలాగైతే మనం జననీ జన్మభూమి స్వర్గాధిపతి గరియేస్ అని చెప్పి అంటారో, ఈ నేల, ఈ జిల్లా, ఈ ప్రజలు, ఈ ప్రాంతవాసులు మీరు చూస్తున్నటువంటి ఆప్యాయత, ఆదరణ నాకు చాలా సంతోషం ఇస్తుంది. దాన్ని ప్రత్యేకంగా సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ వారిని, మరి ప్రతాప్ రెడ్డి గారిని, మరి ఇతర మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు వీళ్ళు వెళ్ళవాళ్ళ చేయాలని చెప్పి, ఎందుకోసం చెప్పంటే ఇంతకుముందు వారు ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు, ఏదో కార్యక్రమం పెడితే డాన్స్ ప్రోగ్రామ్ లేకపోతే ఏదైనా పెడితే కనుక మ్యూజిక్ ప్రోగ్రామ్ పెడితే చాలామంది వస్తారు. అలా కాకుండా ఈ అవార్డ్ ఫంక్షన్కి మీరంతా కూడా రావడం అనేటువంటిది ఇంకా ప్రజల్లో మంచితనం ఉంది, ప్రజల్లో ఎవరైనా జీవితంలో బాగుపడితే చూడాలి, వారి నుంచి మనం ఏమో నేర్చుకోవాలనేటువంటి ఒక ఆశ కూడా ఉంది. ఆ మంచితనం, మంచి ప్రజలు ఉన్నటువంటి అనంతపురం జిల్లా వాసులను, పెనుగొండ పట్టణ వాసులందరికీ కూడా ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు